హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో తక్కువ రేట్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుందండి వెట్ గ్రైండర్. అయితే చూస్తున్నారు కదా, నేనైతే ఏమి పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదండి. జస్ట్ మామూలుగా మేము హోటల్లో వాడే గ్రైండరేనండి. ఇది 4 సంవత్సరాలు వాడాము. అయితే నిన్న కొంచెం అది రిపేర్ వచ్చింది. మాకు అర్జెంటుగా మళ్ళీ గ్రైండర్ కావాలి కాబట్టి మేము వెంటనే గ్రైండర్ అనేది కొనుక్కొచ్చాము. మరి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. ఎంత మామూలుగా అయితే మనం వెట్ గ్రైండర్ కొనాలి అనుకుంటే తక్కువలో అంటే ఒక 4000 5000 ఉంటుంది కదా, కానీ ఇదైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. ఎంత అనుకుంటున్నారా? 2500 అండి. ఇది ఏంటి అసలు ఈ గ్రైండరు ఎలా ఉంది అనేది కూడా మీరు కూడా చూడాలి అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చూడండి. ఏంటి మీరు ఎలక్ట్రానిక్లో గ్యారంటీ అనేది ఎవ్వరు ఇవ్వరండి, వారంటీ మాత్రమే ఇస్తారు. దీనికి కూడా 3 years వారంటీ అయితే ఉందండి. మనకి మోటార్ ఏదైనా కంప్లైంట్ అలా వచ్చింది అనుకోండి, 3 సంవత్సరాలు వాళ్ళు వారంటీ ఇస్తారు. మనం వెళ్ళి ఇస్తే వాళ్ళు మళ్ళీ కొత్త మోటార్ వేసో లేకపోతే రిపేర్ చేసో అని అలా అయితే ఇస్తారండి. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇది మనం ఆన్లైన్లో అయితే బుక్ చేయలేదండి. నేను ఆఫ్లైన్లోనే కొన్నాను. ఇప్పుడు మన గుంటూరులో వసుంధర కాంప్లెక్స్ ఉంది కదండి, అక్కడ శంకర్ స్పేర్స్ అని ఉంటుంది షాపు. ఆ షాప్లో తీసుకొచ్చారు మా వారు. అంతకు ముందు కూడా ఇదే గ్రైండరే వాడాము. నిన్న ఒక వీడియో చేశాం కదా హోటల్ సామాను, ఆ వీడియోలో కూడా చూపించింది ఇదే గ్రైండర్ అండి. పనమ్మాయికి పెట్టడం చేతగాక ఇచ్చేసిందండి. దాంతో మరి అది ఏమైందో ఏమో, రిపేర్కి ఇస్తే ఒక 10 days పడుతుంది అన్నారు. అందుకని చెప్పి మాకు హోటల్ కంటే ప్రజెంట్ వర్క్ జరగాలి కదండి, గ్రైండర్ ఉంటే ఉందిలే ఇంకోటి ఇంట్లోకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ కొనుక్కొచ్చారు. చూడండి, యాప్ ఇచ్చారు. ఇదిగోండి వారంటీ కార్డ్. అయితే మనం కొన్న రోజు డేట్ వేస్తారు. ఇక్కడి నుంచి మనకి 3 years అయితే వారంటీ ఇస్తారు. చూసారు కదండి, మన గ్రైండర్ అయితే ఇదండి. చూస్తున్నారు కదా, దీనికైతే ఒక కొబ్బరి తురుము కూడా ఇచ్చారు, అలాగే ఒక మూత కూడా ఇచ్చారు. మేము 4 సంవత్సరాలు హోటల్లో రఫ్ అండ్ టఫ్గా వాడామండి ఈ గ్రైండర్ని. అలా అయితేనే మాకు 4 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇందాక చెప్పాను కదా, ఒక 10 రోజుల్లో రిపేర్ చేసి ఇస్తామన్నారు. మాకు అప్పటి వరకు మాకు పని జరగాలి కాబట్టి ఈ గ్రైండర్ అనేది కొన్నాను. మీరు కూడా చక్కగా ఏం ఆలోచించకుండా ఇలాంటి గ్రైండర్ కొనుక్కొచ్చుకోండి. 2500 అండి ప్రైస్ అయితే. అడ్రస్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను, గుంటూరు వసుంధర కాంప్లెక్స్ శంకర్ స్పేర్స్ అండి. ఆ షాప్కి వెళ్ళి అడిగితే ఎవరికైనా ఒకటే రేట్ అండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తారండి. తెచ్చు కదా, ఏముందాడా ఇప్పుడు ఏం జస్ట్ ఒకేసారి బియ్యం పోయినా. ఇప్పుడు ఇవి మామూలు రైస్ అండి. ఈ రైస్ పోసేసుకొని అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. చూసారు కదండి, మా వారి సెంటిమెంట్ అనమాట. అందుకే నేను చూడండి అయిపోయింది చక్కగా. మనకి బియ్యం కూడా ఎంత చక్కగా మెదుగుతున్నాయో చూడండి. ఇప్పుడు చెప్పు, అదే కొత్త రాయి కదా, ఎవరైనా కొత్తది కొన్నప్పుడు క్లీన్ చేసుకుంటారు, దాన్ని కూడా చెప్పేది ఏముంటుంది. చూసారు కదండి ఎంత మెత్తగా ఎంత ఫాస్ట్గా మెదిగిపోయిందో. గ్రైండర్ కూడా చాలా ఫాస్ట్గా మెదిగిద్దండి. మీరు తక్కువ కాస్ట్ అని చెప్పేసి మీరు బాగా మెదగదో అని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి కాటుకులాగా మెదిగిపోయింది. ఇవి నానబెట్టిన బియ్యం కూడా కాదు కదండి, అయినా కానీ చూడండి ఎంత మెత్తగా ఉందో. చూస్తున్నారుగా, కరెక్ట్గా ఒక 5 minutes అయిందండి. 5 minutesకే ఇలా మెదిగిపోయింది. ఇలా మనం కొత్త గ్రైండర్ కొనుక్కున్నప్పుడు ఇలా గనక మనం ఒకసారి ఫస్ట్ రుబ్బామనుకోండి, ఆ రాళ్లకున్న ఇసుక అట్లా ఏదన్నా ఉంటుంది కదండి, కొత్తది కాబట్టి అది మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనం ఇంక ఇప్పుడు డైరెక్ట్గా పిండి అనేది వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకోవాలండి కొత్త గ్రైండర్ కొనుక్కున్నప్పుడు.
ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసేసి మనం పిండి వేసుకున్నాం. ఇంకా మన గ్రైండర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది దానికి పెద్ద ఇసుక అట్లా ఏమి ఉండదండి. ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ పెట్టి నీట్గా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేయండి, నీట్గా వచ్చేస్తుంది. మరి ఇది చూస్తున్నారు కదా, దీని పేరు చూడండి. మళ్ళీ మీరు అక్క అది ఎక్కడ ఏంటి అని మళ్ళీ మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరు మన గుంటూరులోనే కాదండి, మీరు ఎక్కడైనా మామూలుగా ఎలక్ట్రానిక్స్ దొరికే షాప్లోకి వెళ్ళి ఇది లక్ష్మి అండి టేబుల్ టాప్ వెట్ గ్రైండరు. మీరు ఈ పేరుతో అడిగితే కనుక మీకు ఎక్కడైనా కానీ ఏ షాప్లో అయినా దొరుకుతాయండి. మీరు ట్రై చేయండి. ఏంటి అక్క మీరు పంపిస్తారా అని చెప్పి అడుగుతారేమోనండి. అంత టైం నాకు లేదండి పంపించేంత టైం. మీరు గుంటూరు, విజయవాడ ఇట్లా దగ్గరలో ఉంటే కనుక మీరు ఈ షాప్కి వచ్చేసి అయితే కొనుక్కోవచ్చు. ఏంటి మళ్ళీ చెప్తున్నానండి, నేను ఏ ప్రమోషన్ చేయట్లేదండి. నాకు అంటే మేము హోటల్లోకి తెచ్చుకున్నాము, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అట్లాగే మన సబ్స్క్రైబర్స్కి కానీ మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కనుక తక్కువలో వాళ్ళు కూడా కొనుక్కుంటారు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా అని చెప్పేసి అయితే ఈ వీడియో చేశానండి. అంతేగాని ఇంకా వేరే అయితే ఏమీ లేదు. మరి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగారు, అక్క మీరు పెసలు అవి కూడా వేశారు కదా, ఏ బ్రాండ్ అంటే ఏ కంపెనీ గ్రైండర్ వాడారు, చాలా చక్కగా మెదిగింది అని చెప్పేసి అయితే అడిగారు. ఏంటి నేను వేరే బ్రాండ్స్ అట్లా ఏం లేవండి, కంపెనీ ఇదే గ్రైండర్ అండి. మీరు పెసలు కూడా డైరెక్ట్గా వేస్తే కూడా ఈ గ్రైండర్లో మెరుగుతాయండి. నేను 4 సంవత్సరాలు వాడాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను. ఏంటి ఈ గ్రైండర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక తప్పకుండా కొనుక్కోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.